సోదరులారా, 1994లో మీ అందరికీ చాలా మంది గుర్తుండదు, ఎన్టీ రామారావు గారు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పయ్యావుల కేశవ్ గారు 26 సంవత్సరాల వయసు, ఆయనకి పెళ్ళయి 6 నెలలు అయింది. అప్పుడు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. దాదాపు 18,000 మెజార్టీతో దదూరు పుల్లయ్య గారిని, శివరామరెడ్డి గారిని ఓడించి శాసనసభ్యులయ్యారు. తిరిగి 30 ఏళ్ల తర్వాత మళ్ళా తిరిగి 2024 పయ్యావుల కేశవ్ గారు రిపీట్ చేస్తూ ఉన్నారు చరిత్రని. మళ్ళా తిరిగి ఎమ్మెల్యే అవుతున్నారు ఉరుకొండకి. ఖచ్చితంగా రాష్ట్ర స్థానంలో ప్రముఖ స్థానం పొందుతారు పయ్యావుల కేశవ్ గారు. ఎందుకంటే 2004, 2009, 2019 3 సార్లు ప్రతిపక్షంలో 6 ముఖ్యమంత్రులను చూసిన వ్యక్తి పయ్యావుల కేశవ్ గారు. ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, రోషయ్య గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని 6 మంది ముఖ్యమంత్రులతో అసెంబ్లీలో, కౌన్సిల్లో పోరాటం చేసిన వ్యక్తి శ్రీ పయ్యావుల కేశవ్ గారు. తిరిగి 2024లో ఎవరు నిలబడినా, సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉరుకొండలో పోటీ చేసిన పయ్యావుల కేశవ్ గారు 25,000 మెజార్టీతో గెలవకపోతే నా పేరు వీరాంజనేయులు, నేను సాంస్కృతిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నేను ఎన్నో మీటింగుల్లో స్పీచ్ ఇచ్చినాను, పాటలు పాడినాను. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక పాట పాడి వినిపిస్తా. ఎక్కువ టైం లేదు నాకు, చాలా మంది ఉన్నారు, సార్ వస్తున్నారు ఇప్పుడు. పౌరుసాల పురిటి గడ్డ పలనాటి మట్టి నడుగు, ఉద్యమాల ఉరకలెత్తే ఉత్తరాంధ్ర గుండె నడుగు, రాయలోరి సీమలోరి గొంత దడువు నీటి నడుగు, అమరావతి రాజధాని రేపటి తల రాత నడుగు. వచ్చేది బాబే, ఇచ్చేది బాబే, తెచ్చేది బాబే, గెలిచేది బాబే. బాబు 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 చంద్రబాబు, బాబు 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 చంద్రబాబు. నిన్ను గెలిపించే ప్రజనీకం మేమేనని, మమ్ము పాలించే నాయకుడవు నువ్వేనని మాకు అనిపించింది, మాకు వినిపించింది. అన్ని కలిసొచ్చి ఈ ఓటు మొదలయ్యింది. వేస్తామండి సైకిల్ గుర్తుకి, జయంటాము చంద్రబాబుని. వేస్తామండి సైకిల్ గుర్తుకి, జయంటాము చంద్రబాబుని. నిజంగా నిజంగా ఈ రోజే నా పాటగా, వేస్తామండి సైకిల్ గుర్తుకి, జయంటాము చంద్రబాబుని. ఆంధ్రాని స్వర్ణాంధ్రగా మార్చాలంటే చంద్రబాబుకే ఓటు వెయ్యాలండి. టీడీపీకి పైన కింద ఓటు వేస్తే దేశాభివృద్ధి జరిగినట్టేనండి. రెండిటికి ఓటు వేసి రెండిటిని గెలిపిస్తే అంతకంటే సౌభాగ్యమేముందండి. వేలేమండి ఫ్యాను గుర్తుకి, చియంటాము వైఎస్ఆర్ని. వేలేమండి ఫ్యాను గుర్తుకి, చియంటాము వైఎస్ఆర్ని. వైఎస్ఆర్కి పైన కింద ఓటు వేస్తే అల్లకల్లోలమైపోయినట్టేనండి. ముఖ్యమంత్రి పదవి పోయే జగన్నకి మళ్ళీ జైలు పిలుస్తుంది జగన్నని. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి పరిస్థితి? వెయ్యలేము ఓటు మీకు మరి సారి. వేస్తామండి సైకిల్ గుర్తుకి, జయంటాము చంద్రబాబుకి. వేయలేమండి ఫ్యాను గుర్తుకి, చియంటాము వైఎస్ఆర్కి. నిజంగా నిజంగా ఈ రోజే నా పాటగా, సైకిల్ గుర్తుకు ఓటు వేసి పయ్యావుల కేశవ్ని గెలిపిస్తామండి. ఉరవకొండ, బెలగుప్ప, కూడేరు, ఇడుపునకల్, వజ్రకరూర్, ఆ 5 మండలాలు నిజంగా ప్లస్ ఎట్లుంటే అట్లుంటుంది ఉరుకొండ నియోజకవర్గం. ప్లస్
పూడేరు, ఇడుమునకల్లు, బెలుగుప్ప, వజ్రకరూరు, మధ్యలో ఊరుకొండ. ప్లస్ అంటే విజయం, ప్లస్ అంటే జయము, ప్లస్ అంటే లాభం, అన్నిటికీ ప్లస్ ఊరుకొండ. ఖచ్చితంగా పయ్యావుల కేశవ్ గారు 2024లో 24,000 ఓట్లకు పైన రాకపోతే ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా రాష్ట్ర స్థానంలో మంచి